గతంలో ఇలాంటి ఘటనలు స్టాంపేడ్ జరగడం ఇలా చనిపోవడం అనేది ఎప్పుడు చూడలేదు. టీటీడీ వైఫల్యంగా చెప్పుకోవచ్చు అంటారా సార్? టీటీడీ తిరుపతి చరిత్రలో ఇట్లాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదు. నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండ మీద గేట్లు బద్దలు కొట్టింది తెలుసు, లేదంటే రకరకాల ఘటనలు మేము చూస్తున్నాం. కానీ ఇంత పెద్ద సంఖ్యలో నలుగురు చనిపోయి ఉన్నారు. దాదాపు 15-20 మంది ఈ తొక్కిసలాట్లో తీవ్రమైనటువంటి గాయాలకు గురైనటువంటి వాళ్ళు. అసలు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. లోపల బీభత్సంగా ఉంది పరిస్థితి అంతా కూడా. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. కొండ మీద ఏమో అధికారులు రోజు మీటింగ్లు పెడుతున్నారు, రోజు చర్చలు జరుపుతూనే ఉన్నారు. పోలీసులు అధికారులు అంతా పెద్ద ఎత్తున ఏదో చేస్తున్నట్టుగా హడావుడి. ఆఖరికి ఈ తొక్కిసలాటకి ఎవరు కారణము, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, టీటీడీ బోర్డు బాధ్యత వహిస్తుందా, లేకపోతే ఎవరు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు పౌర సమాజమే ఒక దిక్కు తెలియనటువంటి పరిస్థితిలో ప్రతిసారి వైకుంఠ ఏకాదశికి లక్షల సంఖ్యలో జనం వస్తారని తెలిసినా దానికి బాధ్యతాయుతమైనటువంటి ఏర్పాట్లు చేపట్టకపోవడం అనేది దారుణమైనటువంటిది. దీనికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. క్షతమైనటువంటి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ముందస్తుగా ఇంత పెద్ద ఎత్తున వస్తారని అంచనా ఉన్నప్పటికీ కూడా ఈ విషయంలో ఏర్పాట్ల విషయంలో ఫెయిల్యూర్ అయింది. కనీసం అన్నప్రసాదాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ విధంగా చూడాలంటారు సార్? వాస్తవంగా గత 3 రోజుల నుంచి టెంట్లు కట్టడము, లేదనంటే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేది రోజు చూస్తూనే ఉన్నాం మనం అంతా కూడా. కానీ జనం వచ్చి పడే సమయానికి రేపు ఉదయం 5 గంటలకి టికెట్లు ఇవ్వాలనంటే ఇప్పటిదాకా కనీసం ఒక పోలీసు అక్కడ లేకపోవడం, ట్రాఫిక్ డైవర్ట్ చేశారు, అంతా రకరకాల ఏర్పాట్లన్నీ చేస్తున్నట్టు కనిపించారు. కానీ జనం వచ్చి పడిపోయేటప్పుడు కనీసం అక్కడ ఎవరు లేకపోవడం అనేది ఈ విషాదానికి ప్రధానమైనటువంటి కారణం. ఇది ఒక అట్టర్ ఫెయిల్యూర్, జిల్లా యంత్రాంగం యొక్క అట్టర్ ఫెయిల్యూర్గా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న ప్రత్యక్ష సాక్షి లోపలికి వెళ్ళి కందార మురళి గారు, కమ్యూనిస్టు నాయకులు, సిపిఎం నాయకులు ఈ నేపథ్యంలో లోపల చూస్తే నలుగురు చనిపోయారని ఆయన చెప్తూ ఉన్నారు. మిగిలినటువంటి కొంతమంది కూడా తీవ్ర గాయాలతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్తున్నారు. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయడంలో టీటీడీ ఘోరంగా ఫెయిల్యూర్ అయిందని చెప్తూ ఉన్నారు. గతంలో టీటీడీ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ముందస్తు ఏర్పాట్ల విషయంలో అధికారులు ముందస్తుగా హడావుడి చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో భక్తులకు ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయలేదనడానికి ఈరోజు జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు. ప్రధానంగా ఎమర్జెన్సీ వార్డులో లోపల ఆయన ప్రత్యక్షంగా చూసి వచ్చారు. ఆయన నలుగురు చనిపోయారని అధికారికంగా ఇప్పటికే తిరుపతి రుయా సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. మరోవైపు గాయపడిన వారి సంఖ్య కూడా, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్తూ ఉన్నారు. అరుణ. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.